లాస్ట్ వీడియోలో అయితే మారతల్లిలో ఉన్న అంతేరా రెస్టారెంట్ యొక్క అంబియన్స్ చూసాం కదా. మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంక ఈ వీడియోలో అయితే మేము తిన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ వచ్చేసి మొక్కజొన్న వడ అనమాట. ఇదైతే క్రిస్పీగా కొంచెం బాగానే ఉంది, కాకపోతే మా వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి అయితే మ్యాచ్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి భీమవరం రొయ్యల వేపుడు అనమాట. ఇదైతే కారంగా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బేబీ కార్న్ మెజెస్టిక్. ఇది కూడా బాగానే ఉంది, కొంచెం క్రిస్పీగా. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కముచుపెట్ట ఫ్రై అనమాట. ఇది కూడా ఆయిల్ డీప్ ఫ్రైడ్, మరి ఎరగదీసే అంత ఏం లేదు కానీ పర్లేదు. ఇంక ఈ ఐటమ్ వచ్చేసి మటన్ గీ రోస్ట్ అనమాట. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. పీసెస్ కూడా మంచి ఉడికినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొరమేన్ చేపల వేపుడు అనమాట. ఇది కూడా పర్లేదు అనిపించింది, మాకైతే మరీ అంతగా ఎక్కలేదు. ఇంకా ఈ ఐటమ్ పేరు వచ్చేసి మష్రూమ్ చీజ్ బాల్స్ అనమాట. ఓకే అనిపించింది. ఇంక ఇది వచ్చేసి థమ్స్ అప్. ఇంక ఇది వచ్చేసి చిట్టుముత్యాల రైస్తో చేసిన రొయ్యల పులావ్ అనమాట. రొయ్యలు కూడా చిట్టి రొయ్యలు అయితే వాడారనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే, మంచి కారంగా. ఈ ఐటమ్ వచ్చేసి కాజు మష్రూమ్ కూర అనమాట. ఇది కూడా మన వాళ్ళు రోటీలోకి అయితే ఆర్డర్ చేసుకున్నారు, బాగుందన్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి మేము ఆర్డర్ చేసిన మెయిన్ కోర్స్ ఏంటంటే నల్లి గోస్ట్కి బిర్యానీ. ఇది కూడా స్పైసీగా బాగుంది, మరి ఎక్సలెంట్ అని చెప్పలేము కానీ ఓకే స్పైసీగా బాగానే ఉండింది, మేనేజబుల్. ఇంక వచ్చేసి అక్కడ ఉన్న కొన్ని సమ్మర్ స్పెషల్స్ అనమాట, డెజర్ట్స్. మేమైతే 2 ఆర్డర్ ఇచ్చాము. ఒకటి మ్యాంగో ట్రెస్లీ ఇచ్చేసి ఇంకోటి ఆప్రికాట్ డిలైట్. ఇది వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అనమాట. నేనైతే ఇంతవరకు ఆప్రికాట్ డిలైట్ అని పేరు వినడమే కానీ ట్రై అయితే చేయలేదు ఎప్పుడు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఇది ఫస్ట్ వచ్చేసి మ్యాంగో ట్రెస్లీ చేసి, ఇదైతే టేస్ట్ బాగానే ఉంది. ఇంకా మేమైతే 2 ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము, జాగరీ అండ్ బటర్ స్కాచ్ గురించి అందరికీ తెలిసిందే. జాగరీ అయితే టేస్ట్ బాగానే ఉంది. ఇంకా ఫైనల్గా రేట్ల గురించి వస్తే పర్ పర్సన్ అరౌండ్ 800 నుంచి 1000 వరకు అయితే వేసుకోవచ్చు మనము. ఆ రేట్కి వర్తేనా అంటే అంబియన్స్ మరియు టేస్ట్ రెండింటిని బట్టి నేనైతే వర్తేనే చెప్తున్నాను అనమాట. ఇంకా మేఘ్నా రెస్టారెంట్ ముందర అయితే ఈ పాన్ దొరుకుతుంది అనమాట. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.